వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం రండి. ఇది మన యొక్క ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తామంటే డైలీ కొన్ని తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. అవి ఎందుకు అలా ఉపయోగించాలనేది, అంటే ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ని అడుగుతాను, అవి మ్యామ్ ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకు అది ఆన్సర్ అలా రాయాల్సి వచ్చింది, ఎందుకు రాయాలి అలా అనేది మనం చేద్దాం. ఓకే మ్యామ్. నెక్స్ట్ వన్, మనం రేపటికల్లా ఇల్లు ఖాళీ చేసి ఉంటాము. We will have vacated the house by tomorrow. We will have vacated house by tomorrow. అంటే ఇక్కడ మనం రేపటికల్లా ఇల్లు ఖాళీ చేసి ఉంటాము అంటే రేపటికల్లా అంటే జరగబోయేది, ఫ్యూచర్లో ఖచ్చితమైన సమయానికి ఈ టెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. మనం రేపటికల్లా ఇల్లు ఖాళీ చేసి ఉంటామంటే we will have vacated, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్ములా గుర్తు రావాలి. సబ్జెక్ట్ ప్లస్ will have or shall have. మనకి ఇంగ్లీష్లో 12 టెన్సెస్ ఉన్నాయి. ఆ ఫార్మేషన్స్ మనకు తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడటానికి మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా 12 ఫార్మేషన్స్ తెలియాలి. మళ్ళీ ఆ 12 ఫార్మేషన్స్ అనేవి ఆ సిచ్యువేషన్స్ అనమాట. ఏ సందర్భంలో ఏ టెన్స్ మాట్లాడనేది మనకు తెలిసి ఉండాలి. ఖచ్చితంగా నేను అలానే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను స్టూడెంట్స్కి. ఎందుకంటే 12 సిచ్యువేషన్ తెలిసి ఉంటే మనకి అప్పుడు ఇంగ్లీష్ అనేది బాగా అర్థమవుతుంది. ఓకే మ్యామ్. నెక్స్ట్ వన్, ఆమె అప్పటికే 2 ఐస్ క్రీమ్ తినలేదు. She hadn't eaten 2 ice creams already. She hadn't eaten 2 ice creams already. ఆమె అప్పటికే 2 ఐస్ క్రీమ్ తినలేదంటే గతంలో ఒక సమయానికి ఇంకా తినలేదు అని అర్థం. ఆమె అప్పటికే తినలేదు. మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అంటే సింపుల్ పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్, యాక్చువల్గా ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఆమె అప్పటికే తినలేదు, వాళ్ళు అప్పటికే పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు అప్పటికే రాలేదు అని సందర్భంలో ఇది ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ షీ హ్యాడెంట్ ఈటెన్, ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 నెగిటివ్ కాబట్టి షీ హ్యాడెంట్ ఈటెన్ 2 ఐస్ క్రీమ్స్, 2 ఐస్ క్రీమ్లు ఆమె అప్పటికే తినలేదు. షీ హ్యాడెంట్ ఈటెన్ 2 ఐస్ క్రీమ్స్ ఆల్రెడీ. నెక్స్ట్ వన్ మ్యామ్, నువ్వు రోజు పార్క్కి వెళ్తావా? Do you go to park daily? యా, నువ్వు రోజు పార్క్కి వెళతావా. చివరిలో చూడండి, వెళతావా అనేది క్వశ్చన్. రోజు అన్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అనగానే మీకు డూ డజ్ రావాలి క్వశ్చనింగ్లో. మనకి ఎప్పుడు కూడా ఇవి ఇంట్రాగేటివ్ అంటారు, క్వశ్చనింగ్ అంటారు. అంటే డూ డజ్లు సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగిస్తారు, క్వశ్చనింగ్ ఉపయోగిస్తారు. ఇక్కడ డూ ఐ, డూ వీ, డూ యూ, డూ దే, డూ బాయ్స్. సింగులర్ అనుకోండి డజ్ హీ, డజ్ షీ, డజ్ ఇట్, డజ్ రామ్ అనమాట. అది వెంటనే గుర్తు రావాలి. ఇప్పుడు నువ్వు రోజు పార్క్కి వెళ్తావా అంటే డూ యూ గో టు పార్క్ డైలీ. అదే నేను రోజు పార్క్కి వెళ్తానా, డూ ఐ గో టు పార్క్ డైలీ. మనం వెళ్తామా అంటే డూ వీ గో. నువ్వు వెళ్తావా రోజు, డూ యూ గో అలా చెప్పాల్సి ఉంటుంది. అదే అతను వెళ్తాడంటే డజ్ హీ గో, డజ్ షీ గో. అదే అది వెళ్తుందా, డజ్ ఇట్ గో. ఏదైనా పప్పీ కానీ ఏదైనా తీసుకెళ్తున్నాం అనుకోండి, డజ్ ఇట్ గో, అది వెళ్తుందా అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, అమ్మ అప్పుడు కూరగాయలు కోస్తూ ఉందా? Was my mother cutting vegetables at that time? ఇక్కడ was my mother cutting the vegetables at the time. ఎందుకు ఈ టెన్స్ ఉపయోగించాలి? మా అమ్మ అప్పుడు కూరగాయలు కోస్తూ ఉందా. మా అమ్మ అప్పుడు కూరగాయలు కోస్తుందంటే గతంలో జరుగుతూ ఉందా, కోస్తూ ఉందా, పాస్ట్ కంటిన్యూస్ అనమాట. మా అమ్మ కాబట్టి was అని ఉపయోగించాలి. పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ was వర్ ప్లస్ V4 అనమాట. క్వశ్చనింగ్ కాబట్టి was మనకి హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత V4 వస్తుంది. వాజ్ మై మదర్ కటింగ్ వెజిటేబుల్స్ ఎట్ ద టైమ్ అని చెప్పాలి. కూరలో ఉప్పేసావా? Have you added salt? ఎస్, కూరలో ఉప్పేసావా అంటే ఇప్పటివరకు వేసావా అని అర్థం. అంటే గతంలో అయిపోయిందంటే ఇప్పటివరకు వేసావంటే హ్యావ్ యూ యాడెడ్ సాల్ట్. నువ్వు ఇప్పుడు దాకా టీ తాగావా? హ్యావ్ యూ డ్రంక్ టీ. నువ్వు ఇప్పుడు దాకా భోంచేసావా? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్. ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావా? హ్యావ్ యూ జాయిన్డ్ ఇన్ యువర్ జాబ్ అని. ఇప్పుడు దాకా న్యూస్ పేపర్ చదివావా? హ్యావ్ యూ రెడ్. ఎగ్జామ్ రాసావా ఇప్పుడు వరకు? హ్యావ్ యూ రిటర్న్. ఏదైనా సరే హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. నువ్వు ఈ పని పూర్తి చేసావా? ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకోండి. తెలుగు నుంచి ఇంగ్లీష్కి, తెలుగు బాగా వచ్చు కాబట్టి తెలుగు నుంచి మనం ఇంగ్లీష్లోకి ఈ సిచ్యువేషన్లో ఈ టెన్స్ ఉపయోగించాలో మనకు తెలియాల్సి ఉంటుంది.